చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సూసైడ్ స్పాట్ గా కేబుల్ బ్రిడ్జ్ మారిందా? దుర్గం చెరువులో దూకిన మరో యువతిగా తెలుస్తుంది. అడ్డగుడ్డకు చెందిన సుష్మగా ఆమెను గుర్తించారు. బుధవారం ఆఫీస్ కని వెళ్లిన సుష్మ ఇవాళ దుర్గం చెరువులో సుష్మ డెడ్ బాడీ లభ్యం. అత్తింటి వేధింపులే కారణమని బంధువులో పక్కన ఆరోపిస్తున్నారు. సుష్మ తల్లిదండ్రులైతే బోరున విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దుర్గం చెరువు సూసైడ్ స్పాట్ గా మారింది. తాజాగా సుష్మ అనే మరో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. సుష్మ హైటెక్ సిటీలో ఉద్యోగం చేస్తోంది. సికింద్రాబాద్ అడ్డగుడ్డ నుంచి రెగ్యులర్ గా హైటెక్ సిటీకి వచ్చేదని తెలుస్తోంది. బుధవారం కూడా ఎప్పట్లానే ఆఫీస్ కని బయలుదేరింది సుష్మ. తిరిగి ఇంటికి రాకపోవడంతో సుష్మ కుటుంబ సభ్యులు మాధవపూర్ పోలీసులకైతే ఆశ్రయించడం జరిగింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తే రాత్రి 8:30కే సుష్మ ఆఫీస్ ని వదిలేసి వెళ్లిపోయిందని కూడా తేలింది. ఈ రోజు ఉదయం దుర్గం చెరువులో సుష్మ డెడ్ బాడీ లభ్యమైంది. సీన్ ఆఫ్ అఫెన్స్ లో దొరికిన సమాచారం ఆధారంగా చూస్తే సుష్మ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఇటు సుష్మ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టు మార్టంకు తరలించారు. సుష్మ ఆత్మహత్యకు గల కారణాలను ఒకసారి చూస్తే సుష్మ ఈ ఏడాది జనవరి 31న అమృత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే వివాహం చేసుకుంది. అమృత్ కూడా ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నట్లుగా పోలీసులు అయితే చెప్తున్నారు. సుష్మ తల్లిదండ్రుల ప్రకారం పెళ్లి సమయంలో 6 తులాల బంగారం అలాగే 5 లక్షల నగదు బైక్ ను కట్నంగా ఇచ్చామని చెప్తున్నారు. అయినప్పటికీ సుష్మ అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించారని, ఇటీవల ఆమె శారీరకంగా మానసికంగా తీవ్రంగా బాధపడుతుందని కూడా కుటుంబ సభ్యులు పక్క నుంచి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగలేదని నేరేడుమెట్లోని ఓ హాస్పిటల్లో సుష్మను 2 రోజుల క్రితం వైద్యులకు చూపించినట్లుగా కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. అలాగే నిన్న ఆమె తిరిగి ఆఫీస్కు వెళ్తున్నానంటూ ఇంటి నుంచి వెళ్లిపోయింది, కానీ తిరిగి రాలేదని కూడా అంటున్నారు. అలాగే పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో అయితే సుష్మ తన అత్తింటి వారు భర్త నుంచి ఎదుర్కొంటున్న అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మాదాపూర్ సిఐ కృష్ణ మోహన్ మీడియాతో మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని షేర్ చేసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్తున్నారు. విచారణ అయితే కొనసాగుతుందని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది.